తెలుగు రాష్ట్రాల్లో రోహింగ్యాల సమస్య మరోసారి చర్చనీయాంశమవుతుంది. కొద్ది రోజులుగా రెండు రాష్ట్రాల్లో రోహింగ్యాల అరెస్టులు జరగడం ఒక కారణమైతే, ఏపీ నుంచి పవన్ కళ్యాణ్, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలతో తీవ్రత అనేది మరింత పెరిగింది. అసలు రోహింగ్యాలంటే ఎవరు? వీరికి పాత బస్తీకి సంబంధం ఏమిటి? ఇప్పుడు వీరి ప్రస్తావన ఎందుకొచ్చింది అంటే, అందరికీ సులభంగా అర్థమయ్యే విషయమే, ఎన్నికల్లో గెలుపు కోసం అనేది. అయితే అసలు ఈ రోహింగ్యాలు ఎవరంటే, వీరు ప్రధానంగా మయన్మార్ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందినవారు. వీరిని ఆ దేశం తమ పౌరులుగా గుర్తించడం లేదు. పరిస్థితులు అక్కడ మరింత ముదిరిపోవడంతో 2012లో రోహింగ్యాలపై మయన్మార్ మిలిటరీ అనేది చర్యలకు దిగింది. దీంతో ఇల్లు వాకిలి వదిలి కట్టు బట్టలతో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని రోహింగ్యాలు దేశ సరిహద్దులు దాటారు. రోడ్డు, సముద్ర మార్గాన చుట్టూ ఉన్న దేశాలకు చేరారు. అలా కొంతమంది బంగ్లాదేశ్లో అడుగు పెడితే, మరికొంతమంది మలేషియా, ఇండోనేషియా వైపు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అయితే బంగ్లాదేశ్లో అడుగుపెట్టిన వాళ్ళలో కొంతమంది అక్కడి నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు. ఇక బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి, అటు నుంచి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించి ఇక్కడ స్థిరపడ్డారు. అయితే రోహింగ్యాలు ముస్లింలు కావడంతో ఆ వర్గం జనాభా ఎక్కువగా ఉండేటువంటి అస్సోం కానీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి పాత బస్తీలో ప్రత్యేకంగా ఒక క్యాంపును ఏర్పాటు చేసింది. వీరికి ఐక్యరాజ్య సమితి అనేది శరణార్థి గుర్తింపు కార్డులను కూడా ఇస్తుంది. అయితే ఈ కార్డు వారి దగ్గర ఉన్నటువంటి వివరాలతో పాటు గుర్తింపు కార్డు ఇచ్చిన తేదీ, దానికి ఒక ఎక్స్పైరీ తేదీ వివరాలు కూడా ఆ కార్డు పైన ఉంటాయి. మామూలుగా గడువు తేదీ కనుక ముగిస్తే రెన్యువల్ అప్లై చేసుకోవడానికి కొంత సమయం ఇస్తారు. అయితే గడువు తేదీ తర్వాత కూడా ఇక్కడే ఉంటే గనక వాళ్ళు అక్రమంగా నివసిస్తున్నట్లు లెక్కలోకి తీసుకుంటారు. అలా పాత బస్తీలోని బాలాపూర్, రాయల్ కాలనీల్లో రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారు. వీరిలో కొంతమంది క్యాంపుల్లో ఉంటే, మరికొంతమంది పాత బస్తీలోని ఇతర ప్రాంతాల్లో అద్దెకు నివాసాలు తీసుకొని అక్కడ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరంతా రోజు కూలీలే ఎక్కువగా చేసుకునేవారు. అలా హైదరాబాద్లో నార్మల్గా అధికారికంగా చూసుకుంటే 5 నుంచి 6,000 మంది రోహింగ్యాలు ఉన్నారని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. ఇక అనధికారికంగా వీళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపాధి నిమిత్తం కొందరు రోహింగ్యాలు అక్రమ మార్గాల్లో భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందడం, వారిని పోలీసులు పట్టుకోవడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. అయితే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి విదేశీయులపై చర్చ నడుస్తున్న వేళ రోహింగ్యాలు అరెస్టు కావడం, దానిపై బీజేపీ, ఏపీలో జనసేన స్పందించడంతో ఈ అంశం అనేది మళ్ళీ ఒకసారి చర్చకైతే వచ్చింది. ఇక ఆధార్ కార్డు సాయంతో మిగతా పత్రాలను రోహింగ్యాలు ఇక్కడ సులభంగా పొందుతున్నారు. భారత ప్రభుత్వం జారీ చేసే జాతీయ గుర్తింపు కార్డులను అక్రమంగా పొందిన నేరానికి ఇటీవలే 4 పిల్లలు సహా మొత్తం 8 మంది రోహింగ్యాలను హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ గుర్తింపు కార్డులు పొందడం కోసం వాళ్ళు నకిలీ ఆధారాలు, నకిలీ పత్రాలను సృష్టించి వాటిని ఉపయోగించారని చెప్పి రాచకొండ పోలీసులు చెప్తున్నారు. వీరిపై ఫోర్జరీ, చీటింగ్, దేశ సమగ్రతకు భంగం కలిగించడం వంటి అనేక సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలతో ఆధార్ కార్డుల నుంచి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లు, ఓటర్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు, ఇక అనేక రకాల సర్టిఫికెట్లు, అనధికారిక పత్రాలు వీళ్ళందరి దగ్గర కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒకసారి కనుక ఆధార్ తీసుకున్న తర్వాత దాని ఆధారంగా పాన్ కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్సులు కానీ, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నట్లు ఇక్కడ పోలీసులు ప్రాథమిక విషయంలో అయితే తెలిసింది. ఇక ఇదే ఏడాది మనం ఫిబ్రవరి గురించి మాట్లాడుకుంటే, మహబూబ్ నగర్లో 3 రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు 2012లో అక్రమంగా బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి వచ్చారని, వారిలో ఒకరి దగ్గర భారతీయ పాస్పోర్ట్ కూడా ఉంది అని చెప్పి పోలీసులు గుర్తించారు. అందులో 2012లో వచ్చిన వ్యక్తి బంగ్లాదేశ్కి చెందిన ఒక జంటను 2024లో అక్కడి నుంచి భారత్కి తీసుకొచ్చాడని, ఇక్కడ పని చూపిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నట్లు పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. వారు మహబూబ్ నగర్లో ఒక ఫామ్ హౌస్లో దాదాపు 8 నెలలుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆంధ్రాలో కూడా తాజాగా రోహింగ్యాల అరెస్టులు అయితే జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్లోని శరణార్థి శిబిరం నుంచి తప్పించుకున్నటువంటి 12 మంది రోహింగ్యాలను కృష్ణా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి పెనమలూరు పోలీసులకు అప్పగించారు. వారంతా కూడా హైదరాబాద్లోని బాలానగర్లో శరణార్థి శిబిరం నుంచి వచ్చి పెనమలూరు పరిధిలో తాడిగడప కానీ గంగూరు వంటి కొన్ని గ్రామాల్లో పనులు చేస్తున్నారని చెప్పి పోలీసులు అయితే వెల్లడించారు. ఇక వారి నుంచి ఫోన్లు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఐక్యరాజ్య సమితి ఇచ్చేటువంటి UNHCR కార్డులు మాత్రమే ఉండాల్సిన రోహింగ్యాల దగ్గర అన్ని రకాల గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయి అని చెప్పి బీజేపీ కానీ జనసేన కానీ సామాన్య జనం కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే రోహింగ్యాల అక్రమ వలసల కారణంగా ఇప్పటికే దేశ భద్రతకు ముప్పు ఏర్పడడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా మాట్లాడు. మే 20న ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వచ్చారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వాళ్ళు చేసుకుంటున్నారు. రోహింగ్యాలు స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉంది. వారికి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఎలా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు అనేది తేలాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మీడియాలో మాట్లాడారు. ఇదే అంశం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మే 22వ తారీఖున ఆయన కూడా మాట్లాడారు. ఒకవైపు దేశం యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఉన్న విదేశీయుల విషయంలో రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? రోహింగ్యాలకు ఆధార్ కానీ రేషన్ కార్డులు కానీ సబ్సిడీలు ఇస్తున్నది వాస్తవమా కాదా? వాళ్ళను దేశం నుంచి ఎప్పుడు పంపిస్తారు? ఒకవేళ మీరు చేయకపోతే మేము వాళ్ళని పంపబోము, వారికి రేషన్ కార్డులు ఇస్తామని కేంద్రానికి లేఖ రాయండి, వారిని వెనక్కు పంపే పని కేంద్రమే చూసుకుంటుంది అని చెప్పి కూడా బండి సంజయ్ మాట్లాడు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు పొందిన రోహింగ్యాలపై పోలీసులు ఒకవైపు దృష్టి అయితే సారించారు. ఇక పాత బస్తీలో చూసుకుంటే మనము పాకిస్తాన్, మయన్మార్ దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పి వీళ్ళంతా కూడా మజ్లిస్ పార్టీకి ఒక ఓటు బ్యాంక్ అని చెప్పి కూడా బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుంది. దీని మీద ఓవైసీ బ్రదర్స్ కూడా కౌంటర్ అటాక్ అయితే ఇచ్చారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి, ఎన్నికల వేళ ఓట్లు కావాల్సిన సమయంలోనే ఇది గుర్తొచ్చిందా అంటూ ప్రతిదాడికి కూడా దిగారు. అంతేకాదు 24 గంటల్లో అక్రమ వలసదారులు ఎక్కడున్నారో చూపిస్తే కనుక అసదుద్దీన్ ఓవైసీ చూపించాలి అని చెప్పి హోంమంత్రి అమిత్ షా కూడా సవాల్ కూడా విసిరారు. నిజంగానే దేశ యువతకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నది ఈ రోహింగ్యాలనే చెప్పుకోవచ్చు. ఎక్కడో మయన్మార్ నుంచి, ఎక్కడో పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాల నుంచి భారత్లో చొరబడి అక్రమంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఆ బ్యాంక్ పాస్బుక్, ఆఖరికి ఇండియన్ పాస్పోర్ట్ కూడా పొందుతున్నారంటే ఇక్కడి అధికారులు ఎంత అవినీతికి పాల్పడి వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తున్నారు, దీని వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.